ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీగుణరత్న కోసం స్తోత్రాన్ని మనం యథావకాశం అనుసంధానం చేసుకుంటున్నాం. పరాశర భట్టర్ వారు మనకు అందించినటువంటి ఆ స్తోత్రంలో ఇవాళ మనం 15వ శ్లోకంలోకి ప్రవేశించాం. దానికి ముందుగా మనం శ్రీ సూక్తాన్ని కూడా రోజు చదువుకుంటున్నాం కదా, అందులో 14వ సూక్తాన్ని విందాం. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ. ఈ 14వ రుక్కులో కూడా 13వ రుక్కులో ఉన్నటువంటి పదాలు ఆర్ద్రాం పుష్కరణీం, అక్కడ యష్టిం అన్నారు, ఇక్కడ పుష్టిం అన్నారు. ఆ రెండు పదాలు అవే చెప్పబడతాయి. అంటే ఎందుకు అలా చేశారు అంటే ఆ రుక్కుల మీద ఉండే ఆదరాతిశయంతో మళ్ళీ చెప్పారు, నొక్కి వక్కాణించడం కోసం చెప్పారు అంటారు ఆ వ్యాఖ్యానంలో. ఆర్ద్రాం, ఆర్ద్రాం అంటే అమ్మ దయార్ద్ర స్వరూపిణి, దయాగుణంతో మెత్తటి హృదయం కలదే అని అర్థం. పుష్కరిణీం, ఇంకా పద్మ సమానాకార ఆవిడ, అలాంటి తల్లి. పుష్టిం, పుష్టి స్వరూపిణి అంటే పౌష్కల్యానికి చెప్పాలి, అన్నీ తనలో తన దగ్గర ఉన్నటువంటి తల్లి అని. హేమమాలిని, మంచి బంగారు మాలలను ధరించేటువంటి తల్లి. అంతేకాదు సువర్ణం, చక్కని వర్ణము కలది. సువర్ణము, వర్ణం అంటే రంగు. అలాగే సూర్యాం, ఈవిడిని సూర్యాం అన్నారు ఎందుకండి అంటే జగత్తంతటినీ కూడా సుష్టు జగత్తు ఏరయంతి, ఈ లోకాన్ని అంతటిని ప్రేరణ చేస్తుంది. సూర్యుడు అని ఎందుకంటాం? సూర్య భగవానుణ్ణి, లోకానికి చైతన్యాన్ని ప్రేరణని కల్పిస్తున్నాడు కాబట్టి సూర్యం, అలాంటి ప్రేరణ కల్పించే తల్లిని. హిరణ్మయీం లక్ష్మీం, బంగారు రంగు కలిగినటువంటి అమ్మని. జాతవేద, ఓ శ్రీయప్పతి, మమ ఆవహ, నా వద్దకు తీసుకురా. శ్రీమన్నారాయణుణ్ణి, తండ్రి నీ లక్ష్మీదేవిని నువ్వు నా దగ్గరికి తీసుకువచ్చి నాకు సకల కామితములైనటువంటి అర్థాలు ఇష్టాలు అన్నీ తీరేలాగా చేయవలసినది అని చెప్పి ఈ సూక్తంలో ప్రార్థించారు. ఇంకా మనం 15వ శ్లోకంలోకి వెళదాం. ఆకుగ్రామ నియామకాదపి విభోః ఆసర్వ నిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహ ఉత్తరోత్తర గుణం శ్రీరంగ భర్తృప్రియే తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువః తే పంచశా విపృషః. ఆకుగ్రామ నియామకాత్. ఇందులో ఇవాళ నుంచి ఒక 4 శ్లోకాల్లో వరుసగా లక్ష్మీ వైభవం పొందినటువంటి వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది, పొందనటువంటి వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఎలా ఉంటుంది, అసలు ఏవేవి లక్ష్మీ స్వరూపాలు సృష్టిలో, ఈ విషయాన్ని చక్కగా వర్ణిస్తూ వెడతారు. ఇందులో ఈ 4 పాదాల శ్లోకంలో 3 ఐశ్వర్యాల గురించి చెప్పారండి. ఒకటి పూర్వభాగంలో చేతన ఐశ్వర్యము అంటారు. అంటే మనుషుల్లో ఉండేటువంటి గొప్ప గుణాలు, ఒక అర్హతలు, ఒక అధికారాలు,
వీటన్నిటినీ చేతన ఐశ్వర్యం అంటారు. దాని గురించి 2 పాదాల్లో చెప్పారు. ఇంకా 2వ భాగంలో ఉత్తర భాగంలో అచేతన ఐశ్వర్యం అంటే అవి చెట్లు ఎలా ఉంటే గొప్ప, చందనాదులు ఎలా ఉంటే గొప్ప, సూర్యచంద్రాదులు ఎలా ఉంటే గొప్ప, మేరుమందరాదులు ఎలా ఉంటే గొప్ప, నదీనదాలు ఎలా ఉంటే గొప్ప, వీటన్నిటినీ అచేతన ఐశ్వర్యంలోకి చేర్చి అచేతన ఐశ్వర్యాన్ని 2వ భాగంలో చెప్పారు. ఇంకా 3వ భాగంలో ఈ రెండిటికంటే కూడా విశేషమైనటువంటిది ఒక ఐశ్వర్యం ఉంది. అది మిగిలిన సృష్టిలో ఉన్న గొప్పదనాలన్నీ, జన్మాదులన్నీ, అసలు జన్మ ఎత్తడంలోనే ఎంత అదృష్టం చేసుకుంటే మానవ జన్మ వస్తుంది ఇత్యాదులన్నీ 3వ ఐశ్వర్యంలోకి చెప్తూ 3 విశేష లక్షణాల గురించి చెప్తూ ఇందులో అంటారు కదా, ఆ కుగ్రామ నియామకాదపి విభోహో. ఇందులో అమ్మని శ్రీరంగభర్తృప్రియే అని పిలుస్తారండి. ఓ రంగనాథుని యొక్క మనోల్లాసిని అమ్మ రంగభర్తృప్రియే, నువ్వు నీ దయ గనక ఉంటే ఆ కుగ్రామ నియామకాత్. కుగ్రామం అంటే కు అంటే చిన్నది అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. కుగ్రామం చిన్న గ్రామం, ఓ పల్లెటూరు అన్నమాట. దాని యొక్క నియామకాత్ అధికారం మొదలుకొని ఆ సర్వనిర్వాహకాత్ అంటే అన్ని లోకాలని నియమన చేసేటువంటి ఆ విభోహో బ్రహ్మదేవుడి వరకు, ఒక చిన్న ఊరికి అధికారి అయిన వాని దగ్గర నుంచి సకల సృష్టిని చేసేటువంటి సాక్షాత్తు బ్రహ్మగారు వరకు కూడా ఉత్తరోత్తర గుణం ఒకదానికంటే గొప్పగా ఉండేటువంటి ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఉందే అమ్మా, అదంతా నీ కటాక్షమే. అంటే ఇందులో పూర్వభాగంలో ఐశ్వర్యం యత్ ఇహ ఉత్తర గుణం, ఈ 2 పాదాలు కలిపితే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అమ్మ ఒక చిన్న గ్రామానికి అధికారి కావాలన్నా నీ దయ ఉండాలి. అసలు ఒక ఇంట్లో నేను అధికారిని అని అన్నిటినీ సమర్థించాలన్నా ఒక అదృష్టం ఉండాలి. అలాంటిది ఒక గ్రామానికి అధికారి అయినా ఆ అధికారం పొందడానికి ఎంతో భాగ్యవంతుడై ఉండాలి. మొత్తం లోకాలని సృష్టించే బ్రహ్మగారైనా ఇంకా అదృష్టాన్ని మనం చెప్పనే అక్కరలేదు. అంటే అణువు నుంచి బ్రహ్మ వరకు కూడా అంతా నీ కటాక్షం మీదే ఆధారపడి ఉంది. అది ఎంత కటాక్షమో తెలుసమ్మా అంటే ఆఖరి పాదంలో చెప్తారు, వీక్షణ భువః తే పంచశా విప్రుషః. నీ కటాక్షం ఒక ప్రవాహంలా మొత్తం వచ్చి పడిపోక్కర్లేదు తల్లి. పంచశా విప్రుష, ఒక 5-6 బిందువులు మా మీద ఇలా వేళ్లతో జలాన్ని తీసుకుని వేళ్లతోటి ఇలా చిలకరిస్తాం చూడండి, అలా 5 వేళ్లతో 5 బిందువులు పడినా చాలు ఒక చిన్న గ్రామాధికారి ఒక బ్రహ్మ అధికారత్వం పొందేదాకా వెళ్ళిపోతాడు అని. అంతేకాదు తల్లి, ఇది చేతనైశ్వర్యం మనుషుల గురించి. ఇంకా 3వ పాదంలో చెప్తారు అచేతన ఐశ్వర్యము అని. తుంగం మొట్టమొదటిది, అందులోనండి ఉన్నతమైనది అని అర్థం. చాలా ఉన్నతమైనది అంటే అవి చెట్లు చాలా ఎత్తుగా పెరగడం అవ్వచ్చు, లేకపోతే మేరు పర్వతాదులు చాలా ఎత్తుగా ఉండొచ్చు. అనేక కొండలు ఉంటాయి, కానీ ఆ మేరు పర్వతాన్నే మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. అనేక వృక్షాలు ఉంటాయి, అతి ఎత్తైన చెట్లను గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంటే అక్కడ ఔన్నత్యం చెప్పబడింది. అలాగే గరిమవత్, అది గొప్పతనం, ఒక గొప్పతనం చెప్పబడింది అని. ఏమిటి దాని యొక్క గొప్పతనము అంటే పుణ్యం, పవిత్రమైనవి అని చెప్పబడింది. తుంగం, ముందు ఔన్నత్యం చెప్పుకున్నాం. రెండవది మంగళం, మంగళకర ద్రవ్యాలని కొన్ని ఉన్నాయి మనం పూజ చేసుకునేటప్పుడు. ముఖ్యంగా అమ్మవారి లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ఓ పసుపు, కుంకుమ, పువ్వులు, ఫలాలు, ఇవన్నీ లక్ష్మీ కళని తమలో నింపుకున్నటువంటి దివ్య పదార్థాలు కాబట్టి వాటికి మంగళ పదార్థాలు అని పేరు. అలాగే ఉజ్వలం,
కాంతివంతమైనటువంటివి నీకు ఈ దయా విశేషం చేతనే ఇవాళ అలా కాంతివంతంగా ఉన్నాయి తల్లి. ఏవి ఒక సూర్యుడిని తీసుకోండి, ఒక చంద్రుణ్ణి తీసుకోండి, ఒక నక్షత్రాన్ని తీసుకోండి, ఒక అగ్నిదేవతని తీసుకోండి, ఒక దీపాదులు తీసుకోండి, కాంతివంతమైనవి. ఇవన్నీ కూడా అమ్మ యొక్క కటాక్షమే. అందుకే దాన్ని ఒక దీపం ఉందనుకోండి ఉఫ్ అనకూడదు అంటారు. ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం. దాన్ని అలా అన్నాము అంటే మన దగ్గర ఉన్న లక్ష్మి అంతా పోతుంది అనేటువంటి భావం అన్నమాట. అలాగే గరిమవత్, గరిమ ఇంకా గొప్పతనం ఎలాగా, మేరు మందర హిమవత్ పర్వతాలన్నీ ఉన్నాయే వాటి యొక్క గొప్పతనం. ఇందాక ఔన్నత్యం చెప్పుకున్నాం, ఎత్తు చెప్పుకున్నాం. ఇప్పుడు దాని యొక్క బరువు, దాని యొక్క వైశాల్యం, దాని యొక్క గొప్పతనం అన్నీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా నీ కటాక్ష వీక్షత ఫలితాలే అని చెప్పడం అన్నమాట. అలాగే పుణ్యం, పుణ్యం అంటే పవిత్ర యజ్ఞాదులు చేసుకుంటామండి. పరలోక సాధకాలుగా ఎన్నో యజ్ఞాలు చేస్తాం. ఎవరు చేసుకోగలుగుతారు? ఎంత అదృష్టవంతులైతేనే అది ఓ సుదర్శన హోమం కానివ్వండి, లేకపోతే ఆయుష్ హోమాలు కానివ్వండి, ఏవైనా సరే కళ్యాణకరమైనటువంటి హోమాలు కానివ్వండి, అది లక్ష్మీ నృసింహస్వామితోటి కూడినటువంటి ఆ హోమాలు కానివ్వండి, సుదర్శన యాగాలు కానివ్వండి, ఏవైనా సరే స్వామి యొక్క కటాక్షం ఉన్నవాళ్లే చేసుకోగలుగుతారంటే అవి లక్ష్మీప్రదాలు అని అర్థం అన్నమాట. అందువల్ల పుణ్యం అలాంటి పరలోక సాధనాలైన యజ్ఞాలు. పావనం, ఇంకా నదులు ఉన్నాయండి, పవిత్రమైనటువంటి నదులు. ఆ నదీ జలాలు మనలో ఉన్న పాపాలన్నీ అవి తీసుకుంటాయి. మనం పురాణాల్లో ఒక కథ వింటాం. గంగా యమున సరస్వతి నదులు ముగ్గురు నల్లటి రూపంలో మహర్షికి దాసోహం పెడితే, అయ్యో ఇలా అయ్యారంటే మీ పాదసేవ వల్ల మాకి మనుషులు ఇచ్చిన పాపాలన్నీ పోతాయి అని ఆయన్ని సేవించి వాళ్ళు మళ్ళీ పవిత్రీకృతులు అయ్యారు అనేటువంటిది. అంత మన పాపాలన్నీ అవి తీసేసుకుంటాయన్నమాట. అందులో ములిగితే చాలు. అందుకనే మనం పవిత్ర నదీ జలాల్లో స్నానాలు చేయాలి. అది లక్ష్మీ నివాసము, పవిత్రమైనటువంటి జలము లక్ష్మీ నివాసము, పవిత్ర స్నానము కూడా లక్ష్మీ నివాసము అని చెప్తారు. ఆ నదీ జలాలలో ములగలేకపోతే నెత్తిన కొన్ని జలాలని ప్రోక్షించుకున్నా చాలు అంటారు. అలా కాక ఎవరింట్లో వాళ్లే ఆ ట్యాప్స్ దగ్గర ఆ నీళ్లే స్నానం చేసినా ఈ పవిత్రమైనటువంటి గంగా, విరజ నది, తామ్రపర్ణి అంటూ ఆ నదుల పేర్లన్నీ చెప్పుకుంటూ ఈ జలాన్ని నెత్తిపైన వేసుకున్నా కూడా పుణ్యమే అంటారు. అలాంటి నదీ జలాలన్నీ లక్ష్మీ స్వరూపాలు అని చెప్పడం. ఇంకా ధన్యం, ధనానికి సంబంధించినటువంటివి, వజ్ర వైడూర్యాలు, నవ నిధులు, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం చేతే మనకు వస్తాయి. ఓ బంగారం కొనుక్కున్నామన్నా, ఓ నగ చేయించుకున్నామన్నా, ఓ పట్టు వస్త్రాలు కట్టుకున్నామన్నా, ఏమి చేశామన్నా అవన్నీ కూడా అమ్మ యొక్క కటాక్ష ప్రాప్తాలే అని చెప్పడం అన్నమాట. పంచశా విపృష తే వీక్షణ భువ, నీ కంటి ఒక ప్రవాహం, దయా ప్రవాహం వెళుతూ ఉంటే అందులోంచి 5-6 బిందువులు పడ్డం అయితేనే ఇంత అదృష్టమైనటువంటి భాగ్యాలన్నీ కలుగుతాయి అంటారు. 3వ ఐశ్వర్యం చెప్పారే, అది అసలు జన్మనే తీసుకోవాలి అంటారు ఒక వ్యాఖ్యానంలో. ఎందుకంటే నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకం ఎక్కడుంది. జన్మ అనేది మనిషిగా పుట్టడం ఒక వరం అయితే, ఆ మనిషిగా వచ్చిన శరీరం ఈ భారతదేశంలో రావడం మరింత గొప్ప అంటారు. ఒక కవి అన్నారు చూడండి అద్భుతంగా, అమరేంద్రులు గంధర్వులు అచ్చరులు వియచ్చరులు వేడుకతో వలసి వచ్చి విహరించే హిమశృంగం. ఇవాళ మనం హిమశృంగాన్ని చెప్పుకున్నామే, అది అలాంటి మహానుభావులందరూ వచ్చి విహరించేది. అంతేకాదండి, సరస్వతీదేవి తాండవము చేసినటువంటి అద్భుత దేశం.
కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల అలకాపురి కాపురమగు అమర భారతి నిలయం. అమర భారతి, సంస్కృత భారతి, వేద మాత ఆనందనాట్యం చేసినటువంటి ఈ భూమిలో మీరు పుట్టారే, ఈ భూమిలో కూడా మనిషిగా పుట్టారే, అబ్బా మీరు ఎంత ఎంత పుణ్యం చేసుకున్నారు అని. అంటే ఈ శ్లోకంలో మనకి చెప్పింది అది సంపద్రూపమైనా సరే, అది చేతనమైనా సరే, అది అచేతనమైనా సరే, అది కళ ఉంటే చాలు అంటారు. మనం ఒక మనిషిని చూసినప్పుడు ఆహా ఏమి కళ అండి అంటాం. అది లక్ష్మీ కళ ఉట్టిపడిపోతుంది అనేటువంటి పదానికి గుర్తుగా కళ 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 అని వాడుతూ ఉంటారనమాట. అలాంటివి వీళ్ళ నాన్నగారు కూడా, భట్టర్ వారి నాన్నగారు కూడా ఐశ్వర్యం అంటూ ప్రారంభించి 2 అద్భుతమైనటువంటి శ్లోకాలు శ్రీస్తవంలో ఉన్నాయి. ఆ 2 శ్లోకాల సారాన్ని పిండీకృతం చేసి ఒక ముద్ద చేసి ఈ శ్లోకంగా మనకు అందించారేమో వీరు అనిపించేలా ఉంటుందన్నమాట. అంటే చేతనము, అచేతనము, ఐశ్వర్యము, ప్రాణికోటిలో ఉండే మంగళత్వం కానివ్వండి, ప్రాణి కాకుండా అచేతన రూపంగా అంటే స్థావర జంగమాలు రెండిట్లో ఉండేటువంటి మంగళకర ఐశ్వర్యాదులు కానివ్వండి, గజాంతమైశ్వర్యము అని ఏనుగుల మీద ఊరేగిస్తూ ఉంటారు, ఏనుగుల్ని పోషిస్తూ ఉంటారు, అసలు దాన్ని మించిన ఐశ్వర్యం లేదు అంటారు. అలాంటి ఐశ్వర్యాలు కానీ అమ్మ నీ యొక్క తుంగం మంగళముజ్వలం గరిమవత్ పుణ్యం పునఃపావనం ధన్యం ఎన్ని చెప్పారో చూడండి. ఒక 7 విశేషాలలోని మంగళత్వాన్ని చెప్తే ఉపలక్షణం అంటారు. ఇలాంటివి ఇంకా అనేక ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అమ్మ యొక్క కటాక్షంలో అలా చేతిని విదిలించినప్పుడు పంచ ష, ఇదో చక్కటి పదం. పంచ అంటే 5, ష అంటే షట్ 6, అవి 2 కలిపితే పంచష అంటారు. 5-6 బిందువుల యొక్క ఆ సమ్మేళనం వల్ల అది నా నెత్తి మీద పడడం వల్ల వచ్చినటువంటి భాగ్యమే తల్లి. కాబట్టి నిరంతరము కూడా హే శ్రీరంగని యొక్క మనోల్లాసిని లక్ష్మీదేవి నీ కటాక్షాన్ని నాపై ప్రసరిస్తూ ఉండు తల్లి అంటూ చాలా అద్భుతమైనటువంటిది. ఈ శ్లోక నిర్మాణంలో ఎన్ని మంగళకరమైనటువంటి విశేషాలన్నిటినీ 3 రకాలుగా చేసి ఇవి అన్నీ కూడా మీ భాగ్య విశేషం చేత మీరు పొందని ఈ జన్మలో మీకు లభిస్తున్నాయి అని మనకి పరాశర భట్టర్ వారు చాలా అత్యద్భుతంగా వర్ణించిన దాన్ని మనం యథావకాశం ఈ కొద్ది సమయంలో అనుసంధానం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీరంగనాథ మనోల్లాసిని శ్రీరంగ సౌధ దివ్యవాసిని చేతనా చేతనైశ్వర్యములు దయాఝరిని 5-6 బిందువులే శ్రీరంగనాథ మనోల్లాసిని శ్రీరంగ సౌధ దివ్యవాసిని చేతనా చేతనైశ్వర్యములు దయాఝరిని 5-6 బిందువులే శ్రీరంగనాథ మనోల్లాసిని. గ్రామాధికారి అయినా చతుర్ముఖ బ్రహ్మ అయినా ఆధిపత్యాన నీ కటాక్ష పాత్రులే ఉత్తరోత్తర సంపద నీ దయాశ్రితమే సర్వోత్తమమీ జన్మము నీ చూపు ఫలమే శ్రీరంగనాథ మనోల్లాసిని. మేరు నగోన్నతమైన మంగళ ద్రవ్యమైన మైనాక గురుత్వమైన మాననీయ పుణ్యమైన పావన జల స్నానమైన పావన జల స్నానమైన పవిత్ర నవనిధులైన
గజాంతమైశ్వర్యమైన పంచశా విప్రుషములే శ్రీరంగనాథ మనోల్లాసిని శ్రీరంగ సౌధ దివ్యవాసిని చేతనైశ్వర్యములు దయాఝరిని 5 బిందువులే శ్రీరంగనాథ మనోల్లాసిని.